ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మెర్జ్ చేయాలనేటువంటి ప్రతిపాదనలు పంపించారు. దాని ప్రకారంగా మన డిపిఓ గారు కూడా ప్రపోజల్స్ని సబ్మిట్ చేయండి అని చెప్పారు. ఏ ప్రపోజల్స్ అంటే జీపీ రెజల్యూషన్ కానీ, గ్రామ సభ కానీ, మిగతా వాళ్ళు కోరినటువంటి అన్ని అంశాలను, ఎలిజిబిలిటీ క్రైటీరియా, డిస్టెన్స్ ఎంత, పాపులేషన్ డీటెయిల్స్, డెన్సిటీ, రెవెన్యూ ఎంత వస్తుంది, ఎకనామిక్ ప్రొఫైల్, ఎగ్జిస్టింగ్ సివిక్ కమ్యూనిటీస్, విలేజ్ ప్రొఫైల్, మ్యాప్స్ షోయింగ్ ప్రపోజ్డ్ మున్సిపల్ లిమిట్స్, డీటెయిల్స్ ఆఫ్ గ్రామ పంచాయత్ ప్రపోజ్డ్ ఫర్ మెర్జర్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఫర్ ప్రీవియస్ ఇయర్స్, నంబర్ ఆఫ్ వార్డ్స్ అండ్ హౌస్ హోల్డ్స్, ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఈ అన్నిటి మీద మీరు పంపించండి అనేసి డిపిఓ గారు అడగడం జరిగింది. కాబట్టి ఈరోజు గ్రామ సభని మన ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి గ్రామ సభకి రూరల్ గవర్నమెంట్లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రజల యొక్క డెసిషన్కి. దీనికోసమే గ్రామ సభ అనేది నిర్వహించడం జరిగింది. డిపిఓ గారి ఆదేశానుసారం పంచాయతీలు మున్సిపాలిటీలకి విలీనం చేసేటందుకు ప్రజాసేకరణ నిమిత్తం ప్రత్యేక గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఆ గ్రామ సభకు మన వచ్చేసినటువంటి డిఎల్డిఓ గారికి, డిఎల్ఓ గారికి, యుఓపేడ్ గారికి, సెక్రటరీ గారికి, ముఖ్యంగా ఈ సభకు ఇచ్చేసినటువంటి కొత్తపల్లి గ్రామ పంచాయతీ సోదర సోదరీమణులకు, పెద్దలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందాక రాజేశ్వర రెడ్డి అన్న చెప్పాడు. రాజేశ్వర రెడ్డి అన్న అట్లాంటి బాధలు ఒకరో ఇద్దరు ఉంటారు మన పంచాయతీలో, ఒకరో ఇద్దరు ఉంటారు. రాజేశ్వర రెడ్డి నాకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఎక్కడే కానీ ఎప్పుడే కానీ ఆయన అడిగిన పర్మిషన్లు ఎప్పుడైనా వస్తున్నాయి. ఏదో ఒకటి ఇప్పుడు పరిస్థితుల్లో ఆఫీసులు చేయాలంటే భయపడతా అంటారు. అది కాకుండా ఇందాక అన్నాడు మా కాలనీలో 5 కోట్లు వస్తుంది, ఏది చేయలేదని. 2.5-3 కోట్లు వాళ్ళ కాలనీలోనే చేశాను నేను సర్పంచ్ అయినా ఉంటే. జాతీయ చేసిందా చెప్పడము బాగుంటుంది కదా. 5 కోట్లు పన్ను వచ్చింది, 3.5 కోటి ఆ కాలనీకి పెట్టా. ప్రతి ఒక్కసారి కాలువలు వేసాను, రోడ్లు వేసాను. కాలనీలో నేను సర్పంచ్ అయినప్పటి నుంచి ఎక్కడే కానీ మాకు నీళ్లు పొరపాటు వచ్చినాయి అని ఒక్కడైనా చెప్పుకోనండి. మెయిన్ నీళ్లు, రోడ్డు, లైట్ అన్న. మరి మా పంచాయతీ మా కాలనీ డెవలప్ కాలేదంటే బాధ అయింది. అందుకని ఇంత కాలనీ మన కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఇంతమంది ఉన్నటువంటి దాంట్లో నీళ్లు పుష్కలంగా ఆయన కాలేజీ కూడా నీళ్ళు ఇస్తానే ఉన్నాం మన పంచాయతీ ద్వారానే. రేపు మున్సిపాలిటీ అయితే కాలేజీకి అడుగుతాయి నీళ్ళు. అన్నకు అన్ని విధాలా ఉంది. ఎందుకో మున్సిపాలిటీ అంటే అన్న బాధ ఉంటుంది కాదనిలే. అటోళ్ళు ఒకరో ఇద్దరు ఉంటారు పంచాయతీలో. వేల మంది బాధితులు ఉన్నారు. మున్సిపాలిటీలో పోతే ఇబ్బంది పడేవాళ్ళు. ఇందాక సోదరున్నట్టు డాక్రా మహిళలు అయితేనేమి, ఉపాధి కూలీలు అయితేనేమి, మన పంచాయతీలో ఉన్నటువంటి ఉపాధి కూలీలు మన తాలూకాలోనే కాదు, మన జిల్లాలోనే కాదు, అట్లా అంతమంది ఉన్నారు. వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సింది వస్తుంది. అలా కాకుండా నా అభిప్రాయం అయితే, నేను సర్పంచ్ అయినప్పటి నుంచి మన కొత్తపల్లి పంచాయతీ ఎంతో అభివృద్ధి చెందిందని నేను చెప్తున్నాను. ఎన్ని వేల ఇళ్ళు కట్టారో, ఎంతమంది వెంచెల్లేశారో, నీళ్లు ఎలా వస్తున్నాయి, లైట్ ఎలా వెలుగుతున్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఉంటాయి అన్ని దానిలో. అన్నట్టు మున్సిపాలిటీ కాలువ కట్టే నాదుడే లేడు పంచాయతీలో. ఈ రోజు కూడా కడుతున్నా, ఇప్పుడు కూడా వాళ్ళ ఏరియాలోనే కాలువ వేస్తున్నాం. మున్సిపాలిటీలో కాలువ కట్టే నాదుడే లేడు, పట్టించుకునే నాదుడే లేడు. అలాగని పంచాయతీ ఖచ్చితంగా పంచాయతీ ఉండాలనేది నా పూర్తి అభిప్రాయం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకీభవించి దీని పంచాయతీగా జరపాలని చెప్పి, అవతల నాయకులు వస్తూ ఉంటారు, పోతా ఉంటారు, ఎవరైనా రావచ్చు, పోతా ఉండొచ్చు. పంచాయతీ అయితే డెవలప్ అవుతుంది. గత చాలా రోజుల నుండి, చాలా ఏళ్ళ నుండి ఇది మున్సిపాలిటీ కలపాలని చాలా మంది పెద్దలందరూ ప్రయత్నించారు. ఈ రోజు కూడా మన గౌరవ శాసనసభ్యులు ఆదేశానుసారం జరుగుతుంది. కానీ మన అభిప్రాయం మనం చెప్పాలి కదా.
మన అభిప్రాయం మనం చెప్పి ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క అభిమానాన్ని, వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి మాటను ఈ గ్రామ సభ ద్వారా అందరి తెలియజేయండి. ఏదైనా కానీ ఒక్క సూరి చేయి దాటిపోతే ఇబ్బంది పడతాం. కావున నాది పూర్తి మటుకు నేను అధికార పార్టీలో ఉన్నా, ఏదైనా కానీ నేను ముఖ్యంతో చెప్తున్నా, ఖచ్చితంగా పంచాయతీ కావాలా, పంచాయతీకి అనుకూలంగానే నేను ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వారి అందరికీ కూడా ఇప్పుడు చూస్తున్నారు ఆటో నగర్లో ఏదైనా కానీ అన్నా లైట్ వెళ్ళలేదు, నీళ్లు రాలేదంటే ఎవరో ఒకరు, మేము కానీ సెక్రటరీ కానీ సిబ్బంది కానీ వచ్చి మీకు చేస్తున్నారు. రేపు అడగాలంటే ఎవరిని అడగాల, ఏం కదా అడగండి. కనుక్కొని చూసి మీరు ఆలోచన చేసి మీ యొక్క మనసుకు ఎలా ఉంటే అలా ఓటింగ్ చేసి అనుకూలంగా చేస్తే బాగుంటుందా, వ్యతిరేకిస్తే బాగుంటుందా అని చెప్పి ఆలోచన చేసి మీరు చేతులు ఎత్తడమో మీ సంతకం చేయడమో చేయండి. నా అభిప్రాయం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎవరేమనుకున్నా కూడా పంచాయతీగానే ఉండాలి, పంచాయతీగానే ఉండాలనేది నేను ఉత్తకంఠంతో చెప్తున్నాను. నేను అదే చేస్తున్నాను. నా సంతకం కూడా మొదటి సంతకం అదే పెడతాను, పంచాయతీలో ఉండాలని చెప్పి. మీ అందరూ కూడా ఆలోచించమని చెప్తున్నా. మీరు బేస్తారో అనుకూలిస్తారో, అన్నేమో పూర్తి విశ్వాసంతో ఉన్నాడో వీళ్ళంతా నేను చెప్పినట్టు ఏంటా అని, అది కాదు రాజేశ్వర రెడ్డి అని అదే పనిగా ముందు కూర్చున్నాడు, నన్ను చూసి అందరూ సహకరిస్తారని. అదేమి లే, ఆయన చూసి కానీ నన్ను చూసి కానీ భయపడాల్సిన అవసరం లే. మీ యొక్క మనసులో చేసుకోండి, అది విషయం. కొత్తపల్లి గ్రామ సభకు విచ్చేసిన అధికారులకు, ముఖ్య నాయకులకు, గ్రామ పంచాయతీ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజు ఈ పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు అభిప్రాయ సేకరణ కోసము అందరం ఇక్కడ ఉన్నాము. సో నేను ఈ కొత్తపల్లి నివాసాన్ని, ఓటర్ని, ఎక్స్ మండల్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. సో నా అభిప్రాయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. నా పేరు మల్లెల ఝాన్సీ రాణి. నేను ఈరోజు అభిప్రాయం, మనకు తెలిసి పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేస్తే ప్రజలందరికీ పన్నుల భారం అయితే పెరుగుతుంది ఖచ్చితంగా. అంటే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, హౌస్ ట్యాక్స్ కానీ ఇవన్నీ చాలా వరకు పెరుగుతాయి. అలాగే మనకు తెలిసి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఇన్నేళ్ళుగా ఎంతవరకు అభివృద్ధి జరిగిందో మీరందరూ చూస్తూనే ఉన్నారు. మన కొత్తపల్లి పంచాయతీ అనేది ఆల్రెడీ చాలా అభివృద్ధి చెందిన పంచాయతీని మళ్ళీ మున్సిపాలిటీలో తీసుకెళ్ళి కలిపితే ఇక్కడ సర్వీసెస్ అన్నీ కూడా అక్కడ మున్సిపాలిటీ ప్రతిదీ వాళ్ళే చేయాల్సి వస్తుంది. సో ఎంతవరకు మీకు సర్వీసెస్ విధానం డిలే లేకుండా జరుగుతాయా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. అలాగే మనకు ఇక్కడ ఆటో నగర్ కానీ, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో కానీ ప్రజలు వాళ్ళందరికీ కూడా ఇండైరెక్ట్గా చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా ముఖ్యంగా మనకు గ్రామ పంచాయతీలకే మాత్రమే దొరికేది ఉపాధి హామీ పనులు. ఆ ఉపాధి హామీ స్కీమ్ అనేది మీకు వర్తించదు ఇంకెప్పటికీ. మీరు ఒకసారి కార్పొరేషన్లకు వెళ్ళాక ఉపాధి స్కీమ్ అనేది ఇంక ఇక్కడ ఎవరికి వర్తించదు. సో అది కూడా మీరు కోల్పోతారు. ఇవన్నీ కూడా ముఖ్యంగా డాక్రా మహిళలు కూడా ఇప్పుడు మీరు డిఆర్డిఏ కింద పనిచేస్తున్నారు. సో నెక్స్ట్ మెప్మా కిందకి వెళ్ళిపోతారు. సో మెప్మా కింద మీరు పనిచేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చాలా మార్పులు వస్తాయి. అన్నీ ఆన్లైన్ చేస్తారంటున్నారు కానీ అవన్నీ సెట్ అయ్యేసరికి చాలా సంవత్సరాలు పడుతుంది. దానికి చాలా మనము భరించాల్సి వస్తుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మా పంచాయతీని ఇలాగే ఉంచాలని మరీ కోరుకుంటున్నాను. నా తరపున ఈ రిప్రజెంటేషన్ మేడం గారికి ఇస్తున్నాను. అందరికీ నా నమస్కారాలు. నేను ప్రాక్టికల్గా ఆలోచన చేస్తా ఉండేది ఏమంటే, నాకున్న ఇబ్బందులు అయితే క్లియర్ కట్గా చెప్తాను. ఒక ప్లాన్ అప్రూవ్ కావాలా అంటే ఇలా ఇప్పుడు మునుపు రోజుల్లో అయితే మటుకు మనకు పంచాయతీ లెవెల్లోనే అయిపోతూ వచ్చింది. అంతకుముందు డిటిసిపి అనేది ఉన్నారు. ఆ రోజుల్లో కూడా ఇబ్బంది లేకుండా మనము డైరెక్ట్గా పెట్టేసుకుంటున్నాము. ఏదో వచ్చేస్తున్నారు అనంతపురం నుంచి ఇమీడియట్గా చూసేసి ప్లాన్ అప్రూవల్ అవుతున్నారు. కాకపోతే ఈ మధ్యకాలంలో మనకు పుడా అని ఒకటి సపరేట్ సంస్థ ఏర్పాటు చేసినారు. పుడా అని సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత అంతకు మునుపు మన పంచాయతీలో కట్టే ప్రతి రూపాయి మన పంచాయతీ ఖాతాలోకి పోతా వచ్చేది. రిజిస్టర్ ఆఫీస్ డబ్బులు కూడా మన ఖాతాలోకి వచ్చేది. ప్రతిదీ మన పంచాయతీలో వచ్చే ఇన్కమ్ అంతా మనకు వస్తూ మళ్ళా 11th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, 12th ఫైనాన్స్ కొన్ని డబ్బులు కూడా మనకు వచ్చేటందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటా వచ్చింది.
కాకపోతే ఇప్పుడు కూడా అని కొత్త సంస్థ పెట్టిన తర్వాత మన పంచాయతీకి ఈ డబ్బులన్నీ ఏవి మన చేతికి రావడం లేదు. ఇస్తే స్పెషల్ గ్రాంట్ ఇవ్వాలా, లేకపోతే పన్నుల డబ్బును దాన్ని మాత్రం వాడుకోవాలి. ప్లాన్ అప్రూవల్కే మా కాలనీ గుండానే 5 నుంచి 6 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో మా కాలనీ ఒక్క కాలనీ గుండానే 5-6 కోట్ల రూపాయలు వచ్చింటారు. కాకపోతే డెవలప్మెంట్ అనేది ఎక్కడా కనిపించడం లేదు పంచాయతీలో ఉంటే. అందులో నేను హబ్బు కట్టాను, నేను 2.5 నుంచి 3 లక్షల రూపాయలు పన్ను కడతాను. ఏం మున్సిపాలిటీ అయితే ఇంకొక 50,000 లక్షలు ఎక్స్ట్రా వేస్తాం. వేసేంత మాత్రాన వచ్చే నష్టం అయితే లేదు. నాకు కనీసం వసతిన్నా వచ్చేది. అక్కడ కాలగట్టమని అడిగినా కూడా ఒక్కొక్కసారి డిపిఓ గారు వచ్చి మీటింగ్ అడుగుతా వస్తున్నారు, ఏం సార్ మీరు పన్ను కట్టకపోతే సార్ అని. అమ్మాయిని పన్ను కడతా సిద్ధమే, కాకపోతే నాకు ఫెసిలిటీ కావాలి కదా, నేను కట్టిన దానికి న్యాయం చేయాలి కదా గవర్నమెంట్ కూడా అని ఎన్నిసార్లు ప్రెజర్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా చేస్తా సార్ అని చెప్తాదే కానీ పక్కకు పోయిన తర్వాత పలికే దిక్కే ఉండదు. సెక్రటరీని అడిగితే సార్ మా చేతిలో ఏం లేదు సార్, పైన నుంచి గ్రాంట్ రావాలి సార్. ఇంకా కొన్ని విధాలు అడిగితేనా పంచాయతీ ప్రెసిడెంట్ పర్మిషన్ ఇవ్వాలని కొందరు చెప్తారు. ఇట్లా రకరకాల సమస్యలతో పంచాయతీ అయితే మటు చాలా ఇబ్బందికరంగా వస్తుంది. ఇంతకుముందు ఇప్పుడు నేను కడపలో కార్పొరేషన్ అయిన తర్వాత 1,00,000 స్క్వేర్ ఫీట్ల బిల్డింగ్ పర్మిషన్ పెడితే ఇమీడియట్లీ 2 days తర్వాత ఏదో ఈ కొద్దిగా సవరణలు ఉన్నాయి దీంట్లో, ఈ బిల్డింగ్ని ఈ విధంగా సర్దుబాటు చేసుకోండి అని నాకు ఆన్లైన్లో పంపడం జరిగింది. మళ్ళీ ఆన్లైన్లో పంపిస్తానే నేను మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసి మళ్ళీ పంపిస్తే మీరు 33 lakhs కట్టండి అని మళ్ళీ ఆన్లైన్లో పంపించారు. మళ్ళీ ఆన్లైన్లో పంపించారు. ఆన్లైన్లో పంపించేసేస్తే మరుసటి రోజు నేను డబ్బులు కడితే మరుసటి రోజు నాకు ప్లాన్ అప్రూవల్ వచ్చేసింది. కాకపోతే ఇప్పుడు కుడాలోనే ఉండాలి. నేను అక్కడ ఒక 50-60 వేల స్క్వేర్ ఫీట్ కట్టాలనుకుంటున్నా. 25,000 స్క్వేర్ ఫీట్లే 2 ఎకరాల 57 సెంట్లలో పర్మిషన్ పెడితే 1.5 పైన అవుతుంది. ఇప్పటికీ దానికి స్థితి లేదు, గతి లేదు. ఇది కావాలా, అది కావాలా, అది కావాలా, ఇది కావాలా అంటున్నారే కానీ అది ఇంతవరకు పని కావడం. కాబట్టి నాకు తెలిసిన ప్రకారం అయితే కార్పొరేషన్లో కలిపితే కొద్దిగా డెవలప్మెంట్స్ జరుగుతాయని నేను. పన్నులు అంటారా, ఏదో ఇందాక మేడం గారు కూడా చెప్పారు, ఈ రోజు తక్కువ కావచ్చునేమో పంచాయతీలో. ఫోన్ అన్నీ ఆన్లైన్లోకి వెళ్ళిపోతున్నాయి. ప్రతి ఇల్లు నీది ఆన్లైన్లోకి వెళ్ళిపోతుంది. నీ ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉన్నాయి, ఏం కథ, నీ స్థితి గతి అన్నీ తెలుస్తూ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ రోజు ఖచ్చితంగా అదేం భరాయించాల్సిందే. మనము అదే భరాయించినా కూడా ఈ పొద్దు అయితే మనకు ఈ పొద్దు కష్టపడొచ్చేమో కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో అయితే డెవలప్మెంట్స్ అయితే కంటిన్యూషన్ జరిగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అందులో ఇంకొకటి, మున్సిపాలిటీ కన్నా పై భాగంలో ఉన్నామంటే మనము కొంత ఆలోచన చేయొచ్చు. మనం తగ్గు భాగంలో ఉన్నాం. ప్రతి మురికి నీళ్ళు మన మీదనే వస్తుంది. కాలువల్లో నీళ్ళు, మురికి నీళ్ళు అన్నీ మన లాస్ట్కు అక్కడ నిలబడచ్చేమో కానీ మున్సిపాలిటీలో లాస్ట్ ఇక్కడ నిలబడతా వస్తున్నాయి. దీన్ని ఎన్నిసార్లు ఇక్కడ లాస్ట్ నుంచి కాలువ చేయండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా పలికే దిక్కే లేదు పంచాయతీలో. మా దగ్గర గ్రాంట్ ల్యాండ్ అయ్యి, మా దగ్గర గ్రాంట్ ల్యాండ్ అయ్యి, మా దగ్గర గ్రాంట్ ల్యాండ్ అయ్యి అంటున్నాం. అదే మున్సిపాలిటీలో అయితే ఒక్కసారిగా, కార్పొరేషన్లో అయితే ఒక్కసారిగా చేసుకునేటందుకు అవకాశాలు కూడా మెరుగవుతాయి. కాబట్టి నా అభిప్రాయం అయితే మటుకు కార్పొరేషన్లో కలిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను.